ముందుగా ప్రధానాంశాలు. గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి దివ్యానుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. శ్రీనివాస మంగాపురంలో రేపు పుష్పయాగ మహోత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. భక్త శోభితంగా అలరారుతున్న తిరుమల క్షేత్రం. శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న విస్తృత ఏర్పాట్లు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఘనంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అహోబిలంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి ఉత్సవ నీరాజనం. గోవిందనామామృతంతో పరవశించిన అలిపిరి పాదాల మండపం. తిరుపతిలో తాళ్లపాక అన్నమాచార వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి ప్రియ గజవాహన సేవలో ఊరేగుతూ దివ్యంగా అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతిదేవి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు వాహన మండపంలో గజవాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు ఆలయమాడ వీధులలో పద్మావతిదేవి గజవాహన సేవ శోభాయమానంగా జరిగింది. భక్తులు హరిదేవేరిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించి తరించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం మార్చి 15వ తేదీ పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు నవనవోన్మేషంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయంలోని ముఖ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో టీటీడీ వైఖానస ఆగమ పండితులు, వెంకటమోహన రంగాచార్యులు, ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు తిరుచిపై వెంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆపై ఆలయంలోని ఈశాన్య భాగంలో అర్చకులు పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో కొండకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత సౌకర్యాలను కల్పిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్నప్రసాద వితరణ, అత్యవసర వైద్య సహాయం తదితర అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేసింది. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని భక్తులు ప్రశాంతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సప్తగిరులు భక్తగిరులుగా శోభిల్లుతున్నాయి. పరీక్షా సమయం, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలేశుని దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో కొండకు తరలి వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా చక్కని ప్రణాళికతో పాటు సమర్థవంతంగా ఏర్పాట్లను సమకూరుస్తూ భక్తుల సేవలో తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అశేషంగా తరలి వస్తున్న శ్రీవారి భక్త కోటితో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. కొండల రాయుడి క్షణకాల దర్శనం కోసం కొండంత భక్తితో సుదూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భక్తులు తిరుమలకు విచ్చేశారు. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా సౌకర్యాలను కల్పించింది. ఉన్నతాధికారుల పదనిర్దేశంతో టీటీడీలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో భక్తుల సేవలు తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ సమీపంలోని నాదనీరాజన మండపం, సహస్ర దీపాలంకార మండపం వద్ద ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎండవేడి ఉపశమనం కోసం కూల్ పెయింట్లను వేశారు. ఆలయం నుండి లడ్డూ ప్రసాదాల విక్రయశాలకు వెళ్లే మార్గంలో నూతనంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి అక్కడ పలకలు పేర్చి గ్రీన్ మెష్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4 మాడ వీధులలో ఎండ నుండి ఉపశమనం కోసం కూల్ పెయింట్ వేయడంతో పాటు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అవసరమైన ప్రాంతాలలో తాగునీరు కోసం కొళాయిలను ఏర్పాటు చేశారు. మాడవీధుల నుండి మ్యూజియంకు వెళ్లే మార్గంలో రేకుల షెడ్డును నిర్మించారు. అలాగే అన్నప్రసాదం భవనం ముందు నూతనంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి రేకుల షెడ్డును నిర్మించారు. అన్నదానం నుండి శ్రీ వారాహస్వామి అతిథి గృహానికి వెళ్లే మార్గంలో కూడా భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ఇక శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్సులు, కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోని వెలుపల క్యూలైన్ల వద్ద ఎండవేడిమి నేపథ్యంలో చల్లదనం కోసం ఎప్పటికప్పుడు నీటిని చల్లుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను భక్తులు ఉపయోగించుకుని శ్రీవారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దివ్యంగా శోభిల్లుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది.
స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి వేదికపై ఆశీనును గావించిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో పాల్గొన మాస కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి ఊయలపై ఆశీలును చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి గోవిందనామామృతంతో పరవశించింది. ఒకవైపు తిరుమలకు పయనమయ్యే భక్తుల మిందంటే దైవనామ స్మరణలు, మరోవైపు శ్రీవారిని వేణోళ్ల కీర్తించిన అన్నమయ్య పద్మ సంకీర్తనామృతంతో అలిపిరి ప్రాంతం పరిమళించింది. టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 14 నుండి 21వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాకలలో పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం అలిపిరిలో మెట్లోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక భక్తుల సభరితంగా జరిగింది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది. ఒకవైపు భక్తుల గోవింద నామస్మరణలు, మరోవైపు కళాకారుల అన్నమాచార్య సంకీర్తనాలాపనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక సౌగంధాలు వెల్లివిరిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మండపంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని పురస్కరించుకుని మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 1000కి పైగా భజన మండళ్ల సభ్యులు, ప్రముఖ కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ కోలాట నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన పలువురు కళాకారులు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు, ముఖ్యంగా సింగపూర్ నుండి విచ్చేసిన కళాకారుల ప్రదర్శన అందరిలో భక్తి భావాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, సంచాలకులు డాక్టర్ శ్రీలత పాల్గొన్నారు. అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యుల పర్యవేక్షణలో పాదాల మండపంలో అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లికి చెందిన అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని ట్రస్ట్ వారు రచించిన అన్నమయ్య 523వ వర్ధంతి వరదాయిని రజతోత్సవ సంపుటి 2026 పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవంలో అంతరార్థమని తెలిపారు. ఈ రోజు నుంచి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 523వ వర్ధంతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అసంఖ్యాక భజన మండలి సభ్యులందరికీ, భాగవతోత్తములందరికీ నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని 32,000 సంకీర్తనలో వర్ణించినటువంటి అన్నమాచార్యుల వారు, ఇంకా అనేక వేల కీర్తనలతో కీర్తించినటువంటి వారి కుమారులు, మనుమలు పెద్ద తిరుమలాచార్యుల వారు, చిన్న తిరుమలాచార్యుల వారు, తాళ్లపాక కవులు, వారి పరంపరలో నేటికి కొనసాగుతున్నటువంటి తాళ్లపాక హరినారాయణాచార్యుల వారు, రాఘవ స్వామి వారు, భక్తులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. అన్నమాచార్యుల వారు దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పాదార విందాలను ఎలా ఆశ్రయించాలో, మానవ జన్మ సార్థకం చేసుకోవాలో, మన అజ్ఞానంధకారంలో నుంచి బయటపడి సుజ్ఞానంతో భగవంతుని ఎలా ఆశ్రయించాలో, సమాజాన్ని ఎలా ఉత్తేజపరచాలో తన కీర్తనలో చెప్పారు. అది ఎప్పటికీ సార్వకాలికంగా, సార్వజనీనంగా, సార్వదేశికంగా ఆ సందేశాన్ని అందరూ పాటించాలనే ఉద్దేశంతోనే
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకయ్య చౌదరి గారు, శ్రీ వీరబ్రహ్మం గారు, శ్రీ శరత్ గారు, భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అనంతరం అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి వైభవాన్ని 32,000 సంకీర్తనలతో కీర్తించిన మహనీయులు అన్నమాచార్యులు వారని కొనియాడారు. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. శ్రీమాన్ శ్రీ 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 తాళపాక అన్నమాచార్య 523వ వర్ధంతి శుభ సందర్భంలో రేపు ద్వాదశి అన్నమాచార్య నక్షత్రము ద్వాదశి, రేపటి నుంచే అన్నమయ్య ఉత్సవాలు ప్రారంభమగును. నేడు మెట్ల పూజ గోవింద నామస్మరణంతో భక్తులు ఎలా మెట్లెక్కుతూ స్వామి నామాన్ని పలుకుతున్నారో అదేవిధంగా విచ్చేసిన భక్తులందరూ ఈ మెట్ల పూజ కార్యక్రమంలో విచ్చేసి మొట్టమొదటిగా ఆ గోవింద నామాన్ని మొదటి పూజ చేసుకుంటూ తిరుమలకి చేరాలి. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారు నిర్వహించేటువంటి ఇంత మెట్ల పూజ ఇంకెక్కడా జరగలేదు, జరగదు కూడా. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు దేవస్థానం వారికి కృతజ్ఞతలు. అనంతరం కళాకారులు గోవిందనామాలను పఠిస్తూ అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. పాల్గొన మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ముందుగా సంకల్పంతో షోడశోపరాధులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజాధికాలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను అందజేశారు.
కడప నగరం అమ్మవారి శాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేషంగా ఆరాధన నిర్వహించారు. ముందుగా అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. ఆపై ముత్యాల చీరతో అమ్మవారిని కొలువు తీర్చి కుంకుమార్చనలు, శ్రీచక్ర నవావర్ణ అర్చన నిర్వహించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను అందజేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో వెండి రథోత్సవ సేవ నిర్వహించారు. భక్తులు శ్రీ వాసవిదేవి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని సీతారాం కాలనీలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు అర్చకులు నిత్య కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి మహా నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పరిమళభరిత పుష్పాలతో పుష్పార్చన సేవను మంగళకరంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. తెల్లవారుజామునే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి దివ్యమంగళ మూర్తులకు అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలు జరిపి షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేక సేవను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ జనార్దన స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకుని అమ్మవారికి కర్పూర హారతులను సమర్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలోని గోదా మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తాళ్లూరు మఠం 11వ మఠాధిపతి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా ప్రత్యేక పీఠంపై ఆశీలను గావించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో పాల్గొన మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శనివారం రోజు శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్ప పూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి షోడశోపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పంతో వేద మంత్రాలు, శ్రీ పురుష భూసూక్త పఠనాదుల నడుమ మంగళ వాయిద్యాల మేళవింపుతో పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించి తరించారు. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో కొలువు తీరి అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీదేవి కరుమారి అమ్మ అమ్మవారి ఆలయంలో పాల్గొన మాసం శుక్రవారం సాయం సంధ్యా సమయంలో విశేష ఆరాధనలు మంగళకరంగా జరిపారు. ముందుగా గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యాలంకరణలు చేసి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై మహానీరాజ సమర్పణ గావించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊయలపై వేంచేపు చేసి గణపతి ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజలతో షోడశోపచారాదులను జరిపారు. అనంతరం అమ్మవారికి ఆహ్లాద శోభితంగా ఊంజల సేవ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పుణ్యక్షేత్రం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవ కైంకర్యాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆహ్లాదకర సమయంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి దేవికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, వజ్రాది తిరువాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించిన అర్చకులు ఊయలపై వెంచేపు చేశారు. ఆపై అమ్మవారికి ఆగమ కైంకర్యాలతో పూజలు నిర్వహించారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య కచేరీల నడుమ ఆనంద స్వరూపిణి శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు ఊంజల సేవను వేడుకగా నిర్వహించి నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేశారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అద్భుత క్షేత్రం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ మహావిష్ణు ఆలయం. స్వామివారు మత్స్యావతార నారాయణుడుగా అనుగ్రహిస్తున్న విలక్షణ క్షేత్రం నాగలాపురం. నాగలాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వేదవల్లి అమ్మవారికి ఊంజల సేవ జరిగింది. అమ్మవారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకృతులను గావించిన అర్చకులు ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై అమ్మవారికి వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండువగా ఊంజల సేవ పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం అమ్మవారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో పాల్గొన మాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తుల సభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులు పాల్గొని ఆశీస్సులను అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.